దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళ్దాం. చదవండి కీర్తనలు 15వ కీర్తన మొదటి వాక్యం నుంచి చివరి వాక్యాల వరకు చదవండి. మొదటి వాక్యం నుంచి చివరి వాక్యాల వరకు చదవండి. నేను కొంచెం వివరిస్తాను వాటిని. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. తన ద్రవ్యం అంటే ఏంటిదానా? తన డబ్బులు వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ రెండు విషయాలు అడుగుతున్నాడు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఆ నివాసం అనేది ఎల్లకాలం. పరిశుద్ధ పర్వతం అర్థమవుతుందా? పరిశుద్ధ పర్వతం మీద ఎల్లకాలము నివాసం ఉండాలి. యుగాయుగాలు నివాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గుడారం అంటే ఏంటిది నాన్న? మందిరం. గుడారం అంటే ఏంటిది నాన్న? అది ప్రత్యక్ష గుడారం, అదే దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో ఎలాగుంటాడట? అతిథిగా. ఎలాగుంటాడు నాన్న? అతిథిగా. అతిథి అంటే అర్థం ఏంటిది? గౌరవించదగినవాడు, ఘనపరచదగినవాడు, గొప్ప వ్యక్తి, ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు, ఉన్నతమైన నడవడిక, ఉన్నతమైన పద్ధతి కలిగిన వాడు. వాడు పేదవాడైనా అతని స్థాయి ఏంటిది? ఘనపరచబడినవాడు, ఘనపరచుటకు తగినవాడు, ఘనపరచబడుటకు తగినవాడు, అర్హుడు, గొప్ప స్థితి సామర్థ్యం కలిగిన వాడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. అతన్ని అతిథి. నీవు నాకు అతిథి వంటి వాడవైతివి అంటాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, దేవునికి అతిథులు. ఇప్పుడు మనకెవరు అతిథి? మనకెవరు ప్రాముఖ్యంగా అతిథి? దేవుడు. మనకెవరు ప్రాముఖ్యంగా అతిథి? దేవుడు. ఆ తర్వాత ఏదైనా సేవకులు, నిజమైన భయం భక్తి కలిగి క్రమంలో నడిపించబడుతున్న సేవకులు. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవునికైనా సేవకులకైనా ఎవరు అతిథులు? ఒరే చెప్పండి రా, మీరే. ఇప్పుడు మీరు ఎలాగుండాలి? మీరు ఒక అతిథి లాగా ఉండాలి. మీరు ఎలాగుండాలి నాన్న? అతిథి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నాన్న, ఈ లోకంలో సామాన్య ప్రజలు ఉంటారు, అతిథులు ఉంటారు కదా నాన్న? సామాన్య ప్రజలు ఉంటారు, అతిథులు ఉంటారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎక్కువగా విలువనిస్తారా, అతిథికి విలువనిస్తారా? ఇప్పుడు ఈ లోకానికి మనం ఎవరం? అరే మన దేవుడు ఎవరు? అంతే, గొప్పోడు, అంతే. అలాగనే మనం కూడా ఈ లోకానికి ఎలాగుండాలంటే ఒక అతిథి వంటి వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను, సేవకులు ఎక్కడికి పోయినా కూడా అన్యులు కూడా గౌరవిస్తారు. పాస్టర్ గారు రా, పక్క జరుగు, కూర్చొని, అయ్యా కూర్చోండి పాస్టర్ గారు, కూర్చోండి అంటారు. ఇది మేము చాలా దిక్కులో చూస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సేవకులంగా, అయ్యా మేము దేవుని సేవ చేస్తామయ్యా అంటే, అరే అలా ఉన్నా, అయ్యా రండి అయితే కూర్చోండి అంటారు. తప్పకుండా గౌరవిస్తారు.
దీన్నే అంటారు ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా గౌరవిస్తారు. చాలా వరకు జ్ఞానం కొంతవరకు కలిగిన వారు, మంచివారు, నీతిమంతులు, మంచివాళ్ళు, వాళ్ళ అన్యులైన దేవుని బిడ్డలు అంటే ఎలాగున్నా మంచి వాళ్ళు. దేవుని బిడ్డల్లో కూడా మంచి వాళ్ళేమీ ఉండరు. దేవుని బిడ్డల్లో కూడా అంత మంచివారేమీ ఉండరు. ఓకేనా? సో ఈ అతిథి అంటే గౌరవించుటకు అర్హుడు. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే ఇతరులకు అతిథులంగా ఉండాలి. ఇప్పుడు అతిథి అంటే గౌరవించదగినవాడు. ఇప్పుడు ఈ గౌరవాన్ని పొందుకునేవాడు ఎలాగుండాలి మరి? కింద రాయబడ్డాయి. పరిశుద్ధ అనగా ఒకటి, ఆయన గుడారంలో ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు. ఈ రెండిటిలో మనం ఉండాలా వద్దా మరి? ఇక్కడ ఈ లోకంలో, ఈ భూలోకంలో దేవుని మందిరంలో ఉండాలి, పరలోకంలో యుగాయుగాలు ప్రభుత్వం కూడా నివాసము చేయాలి. నాన్న చేయాలి. యుగాయుగాలు ప్రభుత్వం కూడా నివాసం చేయాలి. ఇవి మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరయ్యా ఈ అతిథులు? ఎవరయ్యా వీరు? ఎలాంటి వారు ఉంటారయ్యా ఆయన గుడారంలో, ఆయన నివాసంలో ఎవరు ఉంటారయ్యా అనంట కింద రాస్తూ ఉన్నాడు. ఏంటి అవి చదువు ఇప్పుడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. అది ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. ఇప్పుడు యథార్థవంతుడు అంటే ఎలా ఉంటాడో మొత్తం కింద లిస్ట్ ఇచ్చిండు. అర్థమవుతుందా? అట్టివాడు అన్నాడా? అట్టివాడు. ఇప్పుడు ఈ మూడు చదివాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అసలు అబద్ధం ఆటండి. ఆయన నిజమే చెప్తాడు, నిజమే మాట్లాడతాడు. అది సేవకుడైన విశ్వాసైనా నిజమే మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. అబద్ధాలు ఏం ఆట ఆయన? అబద్ధం ఆడు. ఎవరైనా యథార్థవంతుడు, నీతివంతుడు. ఎవరినానా? యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన గుడారములోను, ఆయన పరిశుద్ధ పర్వతం మీదను నివసింపదగిన వాడు ఎవడు అని అంటే, ఒకటి యథార్థవంతుడు, రెండు నీతివంతుడు, మూడు అబద్ధమాడిన వాడు అనగా సైతాను సంబంధి కానివాడు. అది అట్టివాడు. కింద చదువు ఇప్పుడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఎవరు అట్టివాడు అంటే? అట్టివాడు నీతిమంతుడు, యథార్థం. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈరోజు. నీతిమంతుడు, యథార్థవంతుడు, అబద్ధమాడిన వాడు. ఎలాగుంటాడంటే ఎలాగుంటాడు నాన్న? ఇప్పుడు చదువు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఏమాడాడు? నాలుకతో కొండెములు అంటే ఏంటి నాన్న? చాడీలు. అది మన భాషలో చాడీలు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, వీళ్ళ మీద వాళ్లకు, వాళ్ళ మీద వీళ్లకు చెప్పేటాడు. అనని మాట తీసుకుపోయి చెప్పేటాడు. అనని మాట ఊరంతా ప్రచారం చేస్తాడు. ఈ అక్క మీద, ఆ చెల్లె మీద, ఆ అన్న మీద, ఈ తమ్ముని మీద, సేవకుల మీద, సేవకురాల మీద. అంతేనా? ఉంటారు నాన్న, చెప్పేవాళ్ళు ఉంటారు. చాడీలు, కొండెములు చెప్పేవారు ఉంటారు. ఎవడు ప్రభువా నీ పరలోకంలో ఉండేది? ఎవడు ప్రభువా నీ గుడారంలో ఉండేది అనంటే, యథార్థవంతుడు, నీతివంతుడు, అబద్ధం ఆడని వాడు. వాడు ఎలాగుంటాడో తెలుసా బిడ్డ? వాడు నాలుగుతో ఎన్నడు కొండెములు ఆడడు. వాడు కొండెములు చెప్పడు. వాడు కొండెములు ఆడడు. తన చెలికానికి కీడు చేయడు. చూసారా? తన చెలికానికి అనగా తన సహోదరునికి, తన ప్రక్కోనికి, తన అన్నకు, తన తమ్మునికి, తన బంధువుకు, తన స్నేహితునికి, చెలికానికి, పరిచయమైన వానికి, తెలిసినోనికి, స్నేహితునికి ఏం చేయడు నాన్న? కీడు చేయడు. ఈ లోకంలో కీడు చేసే దొంగలు ఎక్కువైపోయారు. స్నేహం చేస్తూ స్నేహితుని భార్యతో పాపం చేసే దుర్మార్గులు ఎక్కువైపోయారు ఈ లోకంలో. పైకి అన్న అంటాడు, అన్నకు గొయ్యి తీసేవాడు ఎక్కువైపోయిండు. తమ్ముడు అంటాడు, తమ్ముని గొయ్యి తీసేవాడు ఎక్కువైపోయిండు. బాబాయ్ పిన్ని అంటాడు, వాళ్ళకి గొయ్యి తీసేవాళ్ళు ఎక్కువైపోయినరు. ఒకరిని ఒకరు మోసం చేసుకొని నాశనం చేసుకునే వారు ఎక్కువైపోయినరు. తన చనికానికి ఎంతసేపు ఆయన ఎంత మాత్రము కీడు చేయడు నాన్న, కీడు చేయడు. ఒకవేళ చలికాడు కీడు చేసినా కూడా కీడుకు ప్రతిగా కీడు చేయడు. ఆమె చెప్పండి. పక్కవాడు, నీ అన్నో, నీ తమ్ముడో, నీ బాబాయో, నీ స్నేహితుడో ఎవడో నీకు కీడు చేసినా కూడా నువ్వేం చేయొద్దు నాన్న? కీడుకు ప్రతిగా కీడు చెయ్యువా అని, ఇంట నుండి కీడు తొలగిపోదని సైన్యంలో అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొద్దు? వాడు కీడు చేసినా కూడా మనం కీడు చేయొద్దు. అలాంటి మంచి మనసు మనమందరం కలిగి ఉందుము గాక. ఆమెన్, హల్లెలూయా.
లేలుయా. తప్పదు నాన్న, దేవుని మాటకు లోబడలే మనం. మనుషులను చూస్తే నిజంగా కోపమే వస్తుంది, బాధ కలుగుద్ది, ఏదో ఒకటి అనాలనిపిస్తుంది, కానీ అనలేని పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా. తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అది తన పొరుగు వారి మీద ఏం మోపడట? ఎవరైనా నీతిమంతుడు, అది ఇది గుర్తుపెట్టుకోవాలా, నీతిమంతుడు యథార్థవంతుడు ఇలాగుంటాడు. నింద అంటే తెలుసు కదా నాన్న, ఏదో అట్లా ఒక మాట మాట్లాడినందుకు మీకు తెలుసా, ఆమె అతనితో పాపం చేస్తుంది, ఆయన ఆమెతో పాపం చేస్తాడు, వారు వ్యభిచారులు అని ఏం చేస్తాడు వీడు? నింద మోపుతూ తిప్పుతూ ఉంటాడు వీడు, తిప్పుతూ ఉంటాడు ఈ మాట. ఎందుకు? వీనేమంటారు? వీన్ని షాడీలు కొండెములు చెప్పుకుంటూ తిరగటోడు వీని బతుకు. అర్థమవుతుందా? మనం అలాగని ఎవరి మీద నింద మోపొద్దు నాన్న. ఆమెన్, హల్లెలూయా. తెలిసి తెలియక మాట్లాడినా ఏం మాట్లాడుతున్నామని అవసరమైతే మాట గద్దించి ఖండించి అది వెళ్ళిపోవాలే. కానీ మీకు తెలుసా వాడు ఎట్లా చేసిండు, మీకు తెలుసా వాడు ఎట్లా చేసిండు, ఇదే పని మీద ఉండొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు నాన్న. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే ఎవరినానా? పాపం చేసేటోడు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, బోతులు మాట్లాడేటోడు కానీ పనికి మళ్ళాడు ఎవడైనా కానీ ఈ యథార్థవంతుని దృష్టికి, అర్థమవుతుందా, ఈ నీతిమంతుని దృష్టికి నీచుడు ఎలాగుండాలి? అసహ్యునిగా ఉండాలి. కానీ మనోళ్ళంతా ఎవరితో సహవాసం చేస్తారు చెప్పండి అన్న? నీచులతోనేరా. ఆ దొంగల మాట వింటారా? మంచోళ్ళ మాట నమ్మర్రా? అన్యులంటే తెలియని, దేవుని గురించి తెలియని వారు, దేవుని వాక్యం తెలియని వారు, సత్యం తెలియని వారు నమ్ముతారు. మరి నువ్వెలాగ నమ్ముతావు? ఓ దొంగ మాట, ఓ దుర్మార్గుని మాట, ఓ దుర్మార్గురాలి మాట, ఓ నీచురాలి మాట, నీచుని మాట నువ్వెలాగ నమ్ముతావు? నమ్ముతారు, చాలామంది నమ్ముతారు నాన్న. మనం అలాగ ఉండొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నీతిమంతునికి, యథార్థవంతునికి నీచుడు ఎలాంటి వాడట? అసహ్యుడు. ఇదో పనికి మాలింది, వీడో పనికి మాలాడు, వీని కొంచెం దూరం పెట్టడమే మనకు మంచిది అన్నట్లు ఉండాలి. వాళ్ళతోటే రాసుకు పూసుకు తిరగడం మంచిది కాదు మనకు. మరి మాట్లాడొద్దా? మాట్లాడు. గౌరవించొద్దా? గౌరవించు. ప్రేమించు, అన్నీ చెయ్యి. కానీ రాసుకు పూసుకు తిరగొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. కాబట్టి దూరం పెట్టడం మనకు మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నాన్న. యెహోవా యందు భయభక్తులు గల వారిని అనగా, 1 సేవకులను, 2 పరిశుద్ధులను, దేవుని యందు నిజముగా భయభక్తి కలిగిన పరిశుద్ధులను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తారు నాన్న? సన్మానిస్తారు. సన్మానించేది లేదు, ప్రేమించేది లేదు, గౌరవించేది లేదు. చాలామంది అలాగున్నారు. మనం అలాగ ఉండొద్దు. నేను అందుకే మీకు ఏం చెప్తున్నాను, ఏ సేవకులు మన దగ్గరికి వచ్చినా, నాన్న ఏం చేయమంటున్నాను, ఏ సేవకులు మన దగ్గరికి వచ్చినా కూడా మంచి సేవకుడు అని మనకు అనిపిస్తే ఏం చేయాలి? మాట్లాడాలి, పరామర్శించాలి, కలిగింది పైస రూపాయో కానుక పెట్టాలి. ఫస్ట్ రాగానే ప్రాముఖ్యంగా ముద్ద అన్నం పెట్టాలి. ఏం పెట్టాలన్నా? ఫస్ట్ సేవకులు మీ ఇంట్లోకి వస్తే ఏం చేయాలి? రాగానే ఫస్ట్ అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, రండి కూర్చోండి అని ఫస్ట్ నీళ్ళు ఇచ్చి, తర్వాత అయ్యా భోజనం సిద్ధపరుస్తానయ్యా, లేదు నాన్న ఇప్పుడే తినొచ్చినాయంటే దానికి తగ్గట్టుగా టీ ఇస్తావో, కూల్ డ్రింక్ ఇస్తావో, ఏది ఇస్తావో. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారిని, మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని ఎవరురా ఎరిగేది? ఎవరురా ఎరిగేది? మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు దేవుని యందు భయం భక్తి గలవాడని నేను ఎరిగానయ్యా. మరి ఏం చేద్దామమ్మా? పైన ఒక రూమ్ కడదామయ్యా, ఒక మంచం వేద్దామయ్యా, పరిపెద్దామయ్యా, చేరిసేద్దామయ్యా, ఆయనకు చక్కగా ఒక కూలర్ పెడదామయ్యా, ఓ ఫ్యాన్ పెడదామయ్యా. ఎందుకయ్యా? వచ్చిపోయినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటాడయ్యా, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, మన కొరకు ప్రార్థన చేస్తాడయ్యా, మనకు వాక్యం చెప్తాడయ్యా, మనల్ని బలపరుస్తాడయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది షునేమీరాలు చేసింది. సన్మానించిందా లేదా బిడ్డ? సన్మానించిందా లేదా? కాబట్టి
యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరైనా నీతిమంతుడు, ఎవరైనా యథార్థవంతుడు. ఇప్పుడు చెప్పండి రా, ఎవడురా నీతిమంతుడు? ఎవడురా ఈ ప్రపంచంలో యథార్థవంతుడు? మాటిస్తారు. ఫస్ట్ నుంచి వస్తాం. ఒకరికి మనం దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎవరికి మాట ఇచ్చారు నాన్న? దేవునికి ఏమని మాట ఇచ్చావు బిడ్డ? నా ప్రాణమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, రోగమైన, వ్యాధైన యేసయ్యా నిన్ను విడువనయ్యా అన్నావు. నిన్ను విడువనయ్యా అన్నావు. మరి వెంబడిస్తున్నావా బిడ్డ? వెంబడిస్తున్నావా? సేవకుని దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీతోటే ఉంటానన్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఎక్కడికి పోయినా ఇక్కడికే వస్తారన్నావు, ఏదైనా నిన్ను విడువనన్నావు. మరి ఉన్నావా? ఉన్నారా? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? క్రైస్తవులారా, ఎంతమంది నీకు సువార్త చెప్పి, నిన్ను రక్షించి, నీకు బాప్తిసం ఇచ్చి, నిన్ను బలపరిచి, కష్టంలో బాధలో ఉన్నప్పుడు బలపరిచి ఆదరించిన సేవకుని విడిచావా? అతన్ని పట్టుకొని ఉన్నావా? కాస్త ఖండించగానే, గద్దించగానే పారిపోయావా? సత్యం చెప్పగానే పారిపోయావా? ఏమయ్యారు? మనోళ్ళంతా ఏమయ్యారు? బాప్తిసం పొందిన వారు ఏమయ్యారు? ఉంటామన్నా నిన్ను విడవమన్న వారు ఏమయ్యారమ్మా? ఇది నేను చెప్పిన మాట, బైబిల్లో ఉన్న మాట. నష్టం అతనికి ప్రమాణం చేయగా ఎంత నష్టమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, రోగమైన, వ్యాధైన, ఎంత నష్టం, ఎంత బాధ అయినా కూడా దేవుణ్ణి విడువని వాడు, దేవుణ్ణి మరవని వాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుని విడువని వాడు, సేవకుని మరువని వాడు, సంఘాన్ని విడువని వాడు, సంఘాన్ని మరువని వాడు. ఎంత నష్టం కలిగినా విడువడు. పక్కవానికి ఏమైనా మాట ఇచ్చినా వస్తానని తప్పకుండా వెళ్తాడు, ఇస్తానని ఏమైనా మాట ఇచ్చినా తప్పకుండా ఇస్తాడు. నా మాట అర్థం చేసుకోండి బిడ్డ, ఇవన్నీ దేవుని వాక్యాలు నాన్న. వాడే నీతిమంతుడు, వాడే అంతే. ఎంత నష్టం కలిగిన, అయ్యా ఇస్తానయ్యా నేను మందిరానికి, అయ్యా ఇస్తానయ్యా నేను పరిచర్యకు, అయ్యా ఇస్తానయ్యా ఫలానా దానికి అన్నావా? ఎంత నష్టం కలిగినా తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యం అనగా తనకు కలిగిన డబ్బుకు దేనికి ఇవ్వడు? వడ్డీకి ఇవ్వడు. అంటే క్రైస్తవులు దేనికి ఇవ్వదు నాన్న? వడ్డీకి ఇవ్వదు. వడ్డీకి ఇచ్చేవాడు బ్రతుకున్నవాడు నిశ్చయముగా చచ్చును. కాబట్టి వడ్డీకి ఎవరికి మనం రూపాయి ఇవ్వకూడదు. తర్వాత నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా. వాడు సంఘంలో నుంచి కదల్చబడడు, వాడు దేవునిలోంచి కదల్చబడడు, వాడు పరలోకంలో నుంచి కదల్చబడడు, దేవుని మందిరంలో నుంచి కదల్చబడడు. నువ్వు కదల్చబడ్డావంటే అర్థమైంది? నువ్వు కదిలిపోయావు, లేకుండా పోయావంటే అర్థమైంది? ఏదో లేదు, ఇందులో ఏదో లేదు. దీన్ని మనం ఏం చేయాలి? సరి చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఇలాంటి నీతిమంతులు అనేకులు ఉన్నారు నాన్న. అర్థమవుతుంది? ఇలాంటి నీతిమంతులు అనేకులు ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి దావీదయ్య గారు కదా, మొదటి రాజులు 3వ అధ్యాయం 6వ వాక్యం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అనుగ్రహించి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఆమేన్. దేని అనుసరించిందట? దేవునికి అనుకూలంగా బ్రతికిండు, సత్యమును నీతిని అనుసరించిండు, యథార్థమైన మనస్సు గలవాడై. ఆమేన్, హల్లెలూయా. అతడు యథార్థ హృదయుడైన వారిని పాలించెను. యథార్థమైన హృదయం, యథార్థమైన మనస్సు దావీదుది.
కనుక దేవుడు ఏం చేశాడు? అతని యందు మహాకృప చూపి అతని తర్వాత అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. లేదు, ఇలాంటి వారే అండి పరలోకంలో ఉండేది. ఎవరు పడితే వారు ఉండరు నాన్న, ఎవరు పడితే వారు ఉండరు బిడ్డ పరలోకంలో. నేను అందుకే అంటాను మీ తాతది కాదు, మీ తండ్రిది కాదు, మీ ముత్తాతది కాదు. పరలోకం ఎవరిది? ఇది మన దేవునిది. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారిదే. నువ్వు ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఈ యథార్థత నీలో ఉందా? నీతిని అనుసరించి బ్రతుకుతున్నావా? ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కొండెములు చెప్పుతూ తిరుగుతావు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావు, పొరుగు వారికి కీడు తలపెట్టాలని చూస్తావు, నీ చెలికానికే, నీ స్నేహితునికే. ఇదంతా ఎంత పొరపాటు నాన్న, ఇదెంత తప్పు, ఎంత తప్పిది. ఇలాగ మనం చేయొచ్చునా? అబద్ధాలు ఆడుతూనే ఉంటావు, అబద్ధాలే పని, అబద్ధాలు ఆడుతూనే ఉంటావు, లేని మాటలు కాని మాటలు మాట్లాడుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యథార్థవంతుడు. అలాగనే మన పితరుడైన యోబు కూడా యథార్థం. అతడు యెహోవా యందు అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఒక్కడైనను లేడు. నాన్న, యథార్థంగా బ్రతకాలి బిడ్డ. మాట తప్పొద్దు, దేవునికి ఇస్తే మాట తప్పొద్దు. నీతిని అనుసరించి బ్రతకాలి. మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను మనం తప్పిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇదిగో వీరే యథార్థ హృదయులు, నీతిమంతులు, అబద్ధాలు మాట్లాడని వారు, ఇతరుల మీద కొండెములు చెప్పని వారు, చలికానికి కీడు చేయని వారు, మాట తప్పని వారు. మాట తప్పొద్దు నాన్న, మాట తప్పొద్దు బిడ్డ. యథార్థంగా బ్రతకండి. అట్టివాడు ఎన్నడు కదల్చబడు, అట్టివాడు ఎన్నడు సంఘంలోంచి కదల్చబడు, దేవుల్లోంచి కదల్చబడు. అతను స్థిరంగా ఉంటాడు. ఇతన్ని రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు. ఆమేన్. ఇదిగో ఈ నీతిమంతులే, ఈ పరిశుద్ధులే, ఈ యథార్థవంతులే, వీరే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నిలబడతారు. అలాగున్న మీరు కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారుగా బ్రతికి పరలోక రాజ్యంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యుగాయుగాలు ఆయనతో పాటు నివసించుదురుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.